జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ జమునా నరేష్, బీజేపీ నాయకులు హరీష్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే వేడుకను పురస్కరించుకొని గ్రామానికి చెందిన తుడి శ్రీలత శ్రీనివాస్ సామాజిక బాధ్యతతో గ్రామ యువకులకు హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లం పట్ల గడేసి చప్పట్లు కొట్టండి వస్తారు. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను జై భీమ్. అన్నా పౌలన్నా ఒక ఇద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. భారత రాజ్యాంగం జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. ఈరోజు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మా గ్రామ పంచాయతీలో మరియు రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆశించి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఇక్కడి నుంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ పనిచేస్తున్నాం. వడ్లకొండ గ్రామ ప్రజలకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా ఈరోజు మా గ్రామంలో అంబేద్కర్కు నివాళులు అర్పించడం జరిగింది. విద్యనే ఆయుధం అని నమ్మిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మహిళల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆయన హక్కుల కోసం చివరి వరకు మనం పోరాడి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వడ్లకొండ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మేము నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్. సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వడ్లకొండ భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులరహిత సమాజాన్ని నిర్మిద్దాం, ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని చెప్పేసి నాడు అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నాడు భారత రాజ్యాంగం ఈ దేశంలో అందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని ఆనాడు చట్టం చేయడం జరిగింది. అని అది పార్లమెంట్లో అమలు కాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాలేదు. కానీ నాడు రేపు జరగబోయే 16వ తారీఖు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు. దాని ద్వారా అన్ని రంగాల్లో కూడా పురుషులు ఎంతో మహిళలు కూడా అంతే అనే విధంగా సమాన హక్కులు కల్పించాలని ఈ యొక్క 16వ తారీఖు పార్లమెంట్లో ఈ యొక్క బిల్లు అమలు కాబోతున్నది. దాని ద్వారా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు భావించారు. ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా వడ్లకొండ గ్రామ ప్రజలకు అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మన జీవితం ఈరోజు ఇలా ఉన్నదంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలను మనం ఎప్పటికైనా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకొని మన జీవితం ఇంకా ముందుకు సాగించాలని కోరుకుంటూ దేశ ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన శుభాకాంక్షలు. మేము వడ్లకొండ గ్రామంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరి విముక్తి కోసం భారత రాజ్యాంగంలో విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఆరోగ్య కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ భారత రాజ్యాంగంలో సర్వ హక్కులు కల్పించడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని దేశ ప్రజలందరూ అర్థం చేసుకొని ఆయన యొక్క మార్గంలో నడుస్తారని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా వడ్లకొండ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. వారి ఆశయాలు ప్రజల్లో చైతన్యపరుస్తూ అలానే వారి ఆలోచన విధంగా జనాలలో మార్పు రావాలని జై భీమ్.